పార్క్ చూద్దాం, బోటింగ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. పార్క్ అందాలు, పార్కుల్లో ఉన్న అందాలు. సూపర్. కోయిన్సిడెన్స్ ఏంటంటే నా నిక్నేమ్ చింటూనే, ఈడి నిక్నేమ్ చింటూనే. సిటీ మొత్తం చింటూకి ఫ్రెండ్స్. ఇంకో చింటూ. అన్నయ్య ఇంతకీ నీకు ఈత వచ్చా? పర్లేదన్నయ్య, నన్ను నేను మేనేజ్ చేసుకోగలుగుతా. ఆర్ యు ఎక్సైటెడ్? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. రైడ్ అయిపోయింది. ఆ సినిమాలో డైలాగ్ ఉంటది, ఒకసారి వచ్చి వెళ్ళిపోమా మెరుపుతీగా అన్నట్టుగానే ఉంది రైడ్. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అరే వాటర్ వచ్చారా? ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వలైస్, అమేజింగ్, జింగ్. పవిత్రమైన వాటర్ అన్నమాట. ఎంత క్లీన్ ఉన్నాయంటే పర్ఫ్యూమ్ అంతే, సూపర్. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. హలో గైస్, నమస్తే. నేను మీ తేజ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా జిందగీ. ప్రజెంట్ మనం హైదరాబాద్ వచ్చాము. ప్రజెంట్ ఇప్పుడు దుర్గం చెరువు కింద పార్క్ ఉండిద్ది, బోటింగ్ చేద్దామని వచ్చాము. నేను మా పెద్దోడిని చూపిస్తాను. పార్క్ చూద్దాం, బోటింగ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. చూపించు పార్క్ అందాలు, పార్కుల్లో ఉన్న అందాలు. సూపర్. బా ఏం రైమింగ్ రా పెద్దడా. పార్క్ అందాలు, పార్కుల్లో ఉన్న అందాలు. కేబుల్ బ్రిడ్జ్ని చూద్దాంలే అని చెప్పేసి కెమెరా అలా తిప్పితే నీళ్ళలో పెద్ద క్రెయిన్ కనిపించింది. ఇదేంటిది ఇంత పెద్దగా ఉందని చూస్తే తీరా అది బొమ్మ. సర్లే అని చెప్పేసి ఇంకేమైనా చూద్దామని చెప్పేసి కెమెరా మళ్ళీ అలా తిప్పితే ఈసారి జంట పౌరాలు కనిపించింది. ఇదంతా మనం వర్కౌట్ అయ్యాలి లేదని చెప్పేసి స్ట్రైట్గా పెట్టి స్థలం తిప్పుకొని వెళ్ళిపోయాం. మా పెద్దోడు అంటే నేను అలా పిలుస్తాను. మా ఫ్రెండ్ అనమాట, 10th క్లాస్మేట్. నేను అన్న అని పిలుస్తాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ అన్న అనే పిలుస్తారు. కొల్లి వాళ్ళంతా అన్న అనే పిలుస్తారు. ఆంటీ అనుకుంటూ ఉండొచ్చు, వీడు మా చింటిగాన్ని కూడా తీసుకొచ్చాడు బ్లాగ్లోకి అది ఇదని. కోయిన్సిడెన్స్ ఏంటంటే నా నిక్నేమ్ చింటూనే, ఈడి నిక్నేమ్ చింటూనే. సిటీ మొత్తం చింటూకి ఫ్రెండ్స్, దేనికైనా ఇస్తాడు దిల్కోల్కే ఫండ్స్. అలా కలిసిందే. ఏం చేయలేదు బ్రో, అప్పుడప్పుడు కొన్ని బయట పడతా ఉంటాయి, చూస్తూ ఆనందించాలి. ఆశ్చర్యంతో గురవద్దు. నేను నమ్మనురా, అడుగుతురు. దారిలో ఎన్నో ఘోరాలు నేరాలు చూసిన మాకు ఫైనల్లీ బోటింగ్ పాయింట్ అయితే దర్శనమిచ్చింది. తీరా లోపలికి వెళ్ళి చూస్తే 2 చింటూలు రావడం గమనించిన 3వ చింటూ వచ్చి మాకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాడు. చూడండి, ఇంకో చింటూ. రంగులే ఎక్కడ పట్టినా అందాలు. కలర్ఫుల్ పార్క్. కనుక్కోరా పెద్దడా ఎంతో. స్పీడ్ బోట్ టికెట్ తీసుకున్నాం ఇప్పుడే, 400 పడింది. అంటే 2 మెంబర్స్ అయినా వెళ్ళొచ్చు అంట, 4 మెంబర్స్ అయినా వెళ్ళొచ్చు అంట, మన ఇష్టం. ఒక 5 minutes కానీ 4 to 5 minutes ఉండిద్ది మ్యాక్స్. పెడలింక్ వచ్చేసి ఎంతరా? పెడలింక్ వచ్చేసి 200 అంట. 2 మెంబర్స్కి ఆర్ 4 మెంబర్స్కి ఎంతమంది వెళ్ళొచ్చు. 4 మెంబర్స్ మ్యాక్స్ 200. అంటే పర్ హెడ్ 50 అలా పడిద్ది అనమాట. 4 మెంబర్స్ వచ్చినా 2 మెంబర్స్ వచ్చినా సేమ్ ప్రైజ్. అందుకే అంటే ఫ్రెండ్స్ అందరూ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను పెద్దోడు వచ్చాము. మాకు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మేమిద్దరే ఉన్నాం, ఇంకెవరు లేరు. అది తీసుకో. అన్నయ్య ఇంతకీ ఈత వచ్చా? ఏం కాదులే, దేవుడి పైన భారం వేసావు, బోట్ ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. ఏంద్రా బాబు ఈ తాళ్ళు తగిలించుకున్నా, స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నట్టే ఉంది. ఏంద్రా ఇవి? అన్నయ్య ఇంతకీ నీకు ఈత వచ్చా? పర్లేదు అన్నయ్య,
నన్ను నేను మేనేజ్ చేసుకోగలుగుతా. అన్నయ్య మరి నా పరిస్థితి మేమోనా ఏదైతే దీని కానీ ఏంద్రా ఈ తాళ్ళు ఇవన్నీ సర్లే పోదా. గట్టి పట్టుకోవాలి రేపు అనే. ఆర్ యూ ఎక్సైటెడ్? చూద్దాం ఎలా ఉండిద్దో. ఆలయ ఫ్యామిలీ ఇక్కడ ఓరి నాయను స్టార్ట్ అయింది రో. ఏయ్ బాగుందనా? మామూలుగా లేదు మావా. సూపర్. గుండెకాయ దాంట్లో వచ్చింది ఒకసారి. గట్టి పట్టుకోరు, అదిగా సైడ్ పట్టుకో, అటు సైడ్ రాడ్ పట్టుకో. అన్నా సూపర్, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్. అయ్యో వాటర్లో కూడా ఉంటాయా? మొట్టమొదటిసారి చూసానండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి హైదరాబాద్ లో ఉంటే. ఈవినింగ్ టైంలో సూపర్ అంటే సూపర్ ఉంది. మస్ట్ ట్రై. 400 పోయినా పర్లేదు, ట్రై చేయండి. కొల్లిగాడిని రారా అని చెప్పా. కొల్లిగాడికి ఫోన్ చేసా కూడా, హైదరాబాద్ లోనే ఉన్నాడు. రారా అంటే రాను అని చెప్పాడు. ఎంతగా అయిపోయింది, రైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెడలింగ్ స్టార్ట్ చేద్దాం. వచ్చేసాం, అయిపోయింది, రైడ్ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ మా. అరే ఎలా ఉంది, ఎలా ఉంది? ఏమో బోట్ ఎక్కేమో అది దిగుతున్నట్టే ఉంది నాకైతే. ఒక రైడ్ అంతే, చెరువు చుట్టూ ఒక రైడ్ వేస్తారు. ఆ సినిమాలో డైలాగ్ ఉంటది, ఒకసారి వచ్చి వెళ్ళిపోమా మెరుపుదిగా అన్నట్టుగానే ఉంది రైడ్. కానీ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది, మామూలు లేదు. చిన్నగా రే. చిన్నగా రా బాబు. బాబాయ్ ఎటైనా వెళ్ళొచ్చా? ఓన్లీ ఈ సైడేనా? ఆగు.
సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అటు తిప్పు. ఇదే కర్మరా సామె, చేతులలో పెట్టుకొని ఎటు వెళ్ళిపోతున్నాం మనం. ఫస్ట్ టైం అయినా బాగా చేస్తున్నాం. వీఆర్ డ్రైవర్స్ బ్రో. కో డ్రైవర్స్ అంటారా బాబు? చెప్పడం మర్చిపోయా, నాకు డ్రైవింగ్ నేర్పించింది వీడే, పెద్దడు. వీడను ఇంకోటి ఉంటాడు డింపీ అని చెప్పి. రే అరే రే అది దిప్పు. సారీ బ్రో, బోట్లెట్ వెళ్ళిపోతుంది. బాగుందా ఈత? అరే నీకు రాదుగా ఈత? బ్రో నాకు ఈత రాదు, ఎందుకు బ్రో ఇప్పుడు ఇలాంటివి? ఏం పరిస్థితి? ఇన్ కేస్ బ్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా నీకు? లేదు బ్రో, అది కూడా. కార్కి ఇన్సూరెన్స్ తీసుకోవడం కాదు బ్రో, లైఫ్ కూడా తీసుకోవాలి అని చెప్పాలని నాకు కూడా లేదులే, అది వేరే విషయం. అది పట్టుకోరా బాబు, అది వెళ్ళిపోతుంది రా అటు. అటు ఈ అటు సైడ్ ఏదో సీనరీ బాగుంది, చూద్దాం. వ్యూ మాత్రం వేరే లెవెల్. ఇదే కార్కి స్టీరింగ్ ఉన్నట్టు దీనికి ఇది హ్యాండిల్. లెఫ్ట్ తిప్పితే రైట్ వెళ్ళిద్ది, రైట్ తిప్పితే లెఫ్ట్ వెళ్ళిద్ది. అరే కాళ్ళు నొప్పులు పడుతున్నాయిరా. దోళ్ళు ఏరుతున్నాయా తొక్కి తొక్కి. అరే ఎక్సర్సైజ్ అయ్యిద్ది. మన ఇంటి దగ్గర నుండి కార్ పార్కింగ్ దొరికిద్దో దొరకదో అని చెప్పేసి ఇంటి దగ్గర కార్ పెట్టేసి నడుచుకుంటూ వచ్చాము. అది 1 కిలోమీటర్ ఉండిద్ది. పార్క్ లోపలికి ఇక్కడ రావడానికి అది ఇంకో కిలోమీటర్. రే ఇటు తిప్పు, ఇటు తిప్పు. వెళ్తున్నావురా. ఇక్కడ నుండి వ్యూ చూడండి, బ్రిడ్జ్ భలే కనిపిస్తుంది. వెళ్ళిపోతుంది. అయ్యో ఊగుతుంది రే, చిన్నగా రే పెద్దడా. అయ్యా చూడు ఎలా ఊగుతుందో. అరే వాటర్ వచ్చాయిరా. అయిపోయినట్టారా? అయిపోయింది ఇక. అయ్యా అరే చూడరే అలా ఊగుతుందో. అరే పెద్దోడా ఈత సరిగా రాదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈత సరిగ్గా రాదు మనకి. ఈత అసలు రాదంటే కొద్దిగా పర్లేదులే, నేర్చుకున్నాం. మా వాడికి అయితే అసలు రాదు. పడ్డాడంటే కటౌట్కి శ్రద్ధాంజలి. 13వ రోజు భోజనానికి రాండి బ్రో అందరూ. బ్రో ఐ వాంట్ ఓన్లీ చికెన్ బ్రో. బా ఇది కదా వ్యూ అంటే. సూపర్ సూపర్ అంటే సూపర్. ప్రశాంతం. హైదరాబాద్ చాలాసార్లు వచ్చా కానీ ట్రై చేద్దాం, వచ్చిన ప్రతిసారి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఈసారి రావటమే అనుకోకుండా వచ్చాను. సరే మా వాడు ఇంకా ఖాళీ ఎందుకులే వెళ్దాం రా బోటింగ్కి వెళ్దాం అనేసరికి సరే పదా అని చెప్పేసి వచ్చాము. ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వలైస్, అమేజింగ్, జింగ్. నువ్వేం చదువుతావరా పెద్దడా? అన్నీ చెప్పి నన్ను చెబుతావా అంటాడు ఏంటంటే వీడు. ఏంటో అది వదిలేసి తొక్కుతున్నాం. ఇదేమో సర్కిల్ తిరుగుతుంది. పొర్రపాటున అనగా దొల్లిందే అనుకో, ఏం లేదు ఇంకా. అక్కేందో ఆ నుండి దొల్లింది అనుకో, కింద పడతారు ఎక్కువ జాగ్రత్త. 4 మెంబర్స్ వస్తే పెడలింగ్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. అంటే ఇద్దరికి కాళ్ళ నొప్పులు పుడితే ఇంకో 2 పెడలింగ్ చేయొచ్చు. మేము ఇద్దరమే వచ్చాంగా, తొక్కి తొక్కి కాళ్ళు అయితే లెగ్ వర్కౌట్ అవుతుంది మాకు జిమ్కి వెళ్ళకుండానే. కానీ చాలా బాగుంది. వాటర్లు పవిత్రమైన వాటర్ అనమాట. ఎంత క్లీన్గా ఉన్నాయంటే పర్ఫ్యూమ్ అంతే, సూపర్. అసలు కింద మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. పవిత్రమైన జలం. దుర్గమ్మ చెరువు అందాలు, దుర్గమ్మ చెరువు, పార్కు అందాలు, పార్కులోని అందాలు చాలా చాలా ఉన్నాయి. ఎక్కడ పట్టినా జంటలు కనిపిస్తున్నారు. అంతే అంటావా? సరే దిగుదాం. స్లో స్లో
అరే ఇది బ్రేక్ తీయడానికి కూడా లేదురా పెద్దడా. మా పెళ్ళిని కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి చూసేసరికి ఫెరీ కూడా స్టార్ట్ అయిపోయింది. సర్లే అని చెప్పేసి అక్కడ ఉన్న బాబాయ్ 2 ఫోటోలు తీసి సూపర్ రావాలి అంటే బాబాయ్ ఫోటోలు తీయకుండా వీడియో తీసాడు. సరే ఆ వీడియో అయినా సరిగ్గా తీసాడా అంటే పైన ఎక్కడో వెళ్తాను హెలికాప్టర్ తీసేది. సరే అని చెప్పేసి అంతే ఏందో ఇంటర్నేషనల్ లెవెల్లో పైన నుండి కిందకి తీసుకొచ్చాడు. ఆ వీడియో ఏంటో ఎక్కడెక్కడో తీసాడు. ఏం నాకు అర్థం కాలేదు ఏం తీసాడు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. జస్ట్ ఇప్పుడే ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు వాటర్ షో అనుకున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేశాడు. జస్ట్ ఇంకా అరౌండ్ 6:30 అయింది ఇప్పుడు టైము. ఇంకొంచెంసేపు అయితే ఇంకా బాగా కనిపించింది వాటర్ షో. కింద లైటింగ్కి అదంతా చాలా బాగా కనిపించింది. చూద్దాం, కుదిరితే ఇంకొంచెం సేపు ఉండి మీకు చూపిస్తాను. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకైతే తెగ నచ్చేసింది. ఆ బిల్డింగ్ లైట్స్ వాటర్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ అండ్ అంతే పక్కనే కేబుల్ బ్రిడ్జ్ లైట్స్, ఆ స్కై, ఆ మల్టీ కలర్ లాగా వచ్చి భలే అంటే భలే ఉంది, సూపర్ ఉంది అంతే. ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.